సామాన్య ప్రజానికం సార్ ఈ రోజు రోడ్డు మీద. సో కాదు అజయ్ ఒక్క విషయం, మరి రోజా గారి కాన్ఫిడెన్స్ ఏంటి? వర్మ గారు రోజా గారు కాన్ఫిడెన్స్ ఒకటే సార్. ఏమైందంటే 6 నెలలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి, బియ్యం గురించి, ఈ అక్రమ రవాణా గురించి దీని గురించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక న్యూస్ అయ్యాడు. జోగి రమేష్ ఒక న్యూస్ అయ్యాడు. అతను ల్యాండ్ కబ్జా చేయటం కానీ వాళ్ళ కొడుకు కబ్జా చేయటం కానీ వీళ్ళందరూ అతను ఒక న్యూస్ అయ్యాడు. ఈ రోజు పేర్ని నాని గారు కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, ఆయన ఒక న్యూస్ అయిపోయాడు. అసలు కొడాలని కంటికి కనిపించకుండా పోయాడు, ఆయన ఒక న్యూస్ అయ్యాడు. వల్లభనేని వంశీ కంటికి కనిపించకుండా పోయాడు, ఆయన ఒక న్యూస్ అయ్యాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీలో ఆ రోజు గొంతెత్తిన నాయకులు న్యూస్ లో ఉన్నారు ఒక రోజా గారు తప్ప. స్టార్టింగ్ లో మొదట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కోట్ల స్కామ్ లో ఉంది ఈవిడ అన్నప్పుడు, ఈవిడ ఇక్కడ స్కామ్ వినపడంగానే ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ప్యారిస్ ఏదో టూర్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఆటోమేటిక్ గా ఆ రోజు టూర్లో వెలిశారు మనకి. కానీ ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత ఏమైతుందంటే వర్మ గారు, రోజా అనే పేరు రాష్ట్రంలో ప్రజలు మర్చిపోతే చాలా కష్టం. అది అవినీతి అయినా తప్పైనా ఇంకేమైనా సరే నేను గొంతెత్తుతా, బయటకు వస్తా, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకు పడతా, వీళ్ళందరూ నా గురించి మాట్లాడారు. ఈ రోజు ఏమవుతుంది తెలుసా సార్, ఈ రోజు అందరూ ఏమడుగుతున్నారు, ప్రభుత్వం మీద లేకుంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారా అని అడుగుతున్నారు. సార్ వచ్చి రాగానే జగన్మోహన్ రెడ్డి మాదిరి అర్ధరాత్రి పోలీసులు గోడలు దూకిచ్చి అరెస్టు చేపించే భావ్యం మాది కాదు. మేము స్టెప్ బై స్టెప్ మొత్తం చేస్తున్నాం. సరే వీళ్ళు తప్పులు చేశారా చేయలేదా? నోటికి సార్ వాళ్ళు తప్పులు చేయకుండా తప్పులు చేశామని ఆరోపణలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు సార్. ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలోనే అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నాడు, అక్రమంగా బియ్యం అమ్ముకుంటాడని పవన్ కళ్యాణ్ గారు 1కి 1000 సార్లు చెప్పాడు. ఏదండి ఎక్కడ కేసులు ఎక్కడైనాయి దాని మీద వర్మ గారు కేసు అనగానే ఎట్లుంటుంది తెలుసా సార్, ఏమైపోయిందంటే ఇది ఒక అరటిపండు ఒలుచుకుని తినేసినంత ఈజీగా చెప్పేస్తున్నారు అందరు. కేసు పెట్టేయండి లోపలేండి, కేసు పెట్టేయండి లోపలేండి అని. గతంలో మీరు అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్లి లోపలేశారు సార్, ఏమైంది సార్ నిరూపించారా? దేవుని ఉమేశ్వర్ గారిని అరెస్ట్ చేశారు సార్, నిరూపించారా? కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు సార్, నిరూపించారా? ఎక్కడో దగ్గర సార్ మా నాయకుడైన నారా చంద్రబాబు గారిని తీసుకెళ్లి 53 రోజులు జైల్లో కూర్చోబెట్టారు, తప్పు చేశాడని నిరూపించారా? కానీ ఈ రోజు మీరు చేస్తుంది ఏంటి సార్, గ్రౌండ్ స్థాయి నుంచి రూట్ లెవెల్ నుంచి పైదాకా మొత్తం ఈ ఎమ్మెల్యేలే కాదు, ఈ మంత్రులే కాదు, ఏ అధికారి దీంట్లో తప్పు చేశాడో ప్రతి ఒక్కరిని లిస్టు తెస్తున్నాం. మీరేమంటున్నారు 6 నెలలు అవుతుంది వచ్చి ఎవరిని లోపల వేయలేదు అంటే తీసుకెళ్లి కాలర్ పట్టుకుని లోపల వేసే పరిస్థితి కాదు ఇది. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తాం, ప్రతిదీ లెక్కలతో సహా బయటికి తెలుస్తాం. సార్ ఈ రోజు నిజంగా తప్పు చేయకపోతే వర్మ గారు, టు బి ఫ్రాంక్, ఈ రాష్ట్రంలో ప్రతి అంశం మీద మాట్లాడే పేరు నాని గొంతు ఎందుకు సార్ మూగపోయింది? ఎందుకు సార్ మాట్లాడలేదు? ఏమైపోయాడు సార్ బయటకు వచ్చి మాట్లాడడానికి? ఈ రోజు కనకారావు గారు చెప్పినట్లు వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ 5 ఏళ్లు లేని వ్యక్తిగత కారణాలు, గడిచిన 5 ఏళ్లు లేని ఆరోగ్య సమస్యలు ఈ రోజు ఆయన గూడెంలో ఆయన భార్య గారి సుధారాణి గారి పేరు మీద గూడెంలో బియ్యం దొరికితే దాన్ని పట్టుబడితే ఆ రోజు నుంచి ఆయన గొంతు మూగపోయింది, మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే భయం, తప్పు చేశాడు కాబట్టి, దాక్కున్నాడు కాబట్టి భయం. ఈ రోజు అటువంటి భయస్తులందరినీ కూడా వాళ్ళు చేసిన తప్పులన్నీ బయట పెట్టి చట్టపరంగా శిక్షించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది వర్మ గారు, ఇందులో ఎటువంటి డోకా లేదు. ఓకే కిరణ్ వినిపిస్తున్నదండి. ఏది ఆ నిందితులు అన్నారు